హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే వంట ఏంటో చూపిస్తాను, చూడండి. మా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు కుకింగ్ వీడియో చూడండి. కర్రీ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది, చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ టమాటో కర్రీని వండుకుందాము. ఎలా వండాలో నేను చూపిస్తాను. ఇవి 1/2 కేజీ బెండకాయలు, 1/2 కేజీ టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. ఇవి ముందుగా బాగా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. టమాటాలు తర్వాత బెండకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుందాము. బెండకాయలు కొంచెం పెద్ద ముక్కలుగాను, టమాటాలు చిన్న ముక్కలుగాను కట్ చేసుకుందాము. అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకుందాము. టమాటా బెండకాయ కూర చాలా బాగుంటుందండి. నేను చూపిస్తాను ఎలా వండాలో. చూడండి, బెండకాయలు ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 అంగుళంన్నర ముక్కలండి కట్ చేసుకున్నాను బెండకాయలు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇక తాలింపుకు కావాల్సిన దినుసులండి: జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఉంటే చాలు. ఇప్పుడు మనం కూర వండేసుకుందాము. కూర ఎలా వండుతానో చూపిస్తాను నేను మీకు. చూడండి, ఆయిల్ వేసేటప్పుడు చూపిస్తాను, ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసేటప్పుడు చూపిస్తాను, చూడండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను కూర చేయటానికి. బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు నేను ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు కొంచెం చిటపటలాడాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్స్ కాస్త వేగాలండి. ఆనియన్స్ 1 నిమిషం పాటు వేగాలండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను. చూడండి, కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొంచెం వేగాలి. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఇవ్వండి, బెండకాయలు వేసేసుకోవాలి.
బెండకాయలు వేగుతుంటే ఎంతో కమ్మని వాసన వస్తుందండి. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. బెండకాయలు 2 నిమిషాలు వేగాలి. ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. కూర రుచికి సరిపడా ఉప్పు, ½ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక 2 టీ స్పూన్లు కారం వేస్తున్నానండి. బాగా తిప్పాలి. ఇప్పుడు బాగా ఒక 2 నిమిషాలు తిప్పాలండి. ఇలా బెండకాయలు కాస్త మగ్గుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకుందాం. ఇవ్వండి. టమాటాలు కూడా 2 నిమిషాలు మగ్గాలండి. చూడండి, బెండకాయను టమాటా బాగా వేగుతూ ఉన్నాయి. బాగా 2 నిమిషాలు మగ్గాలండి. చూడండి, బెండకాయ టమాటా బాగా మగ్గాలి. మగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నామండి. ఇప్పుడు బాగా కలియ తిప్పాలి. ప్లేటు మూత వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి కూర. చూడండి, కూర ఇలా బాగా ఉడకాలి. చూడండి, ఇలా ఉడకాలండి కూర. కొంచెం దగ్గర పడితే చాలండి. పులుసు పులుసులాగా బెండకాయలాగా ఉంటుంది కూర. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 10 నిమిషాలు ఉడకాలండి. చూడండి, కర్రీ ఎలా ఉందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, బాగా దగ్గరికి పడిపోయింది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇలా చేసుకుంటే గుజ్జు గుజ్జుగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. టేస్ట్ సూపర్గా ఉందండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే, మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.
లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్ అండి, బాయ్. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్.